మీరేమో ఆనపగింజలతో పప్పు ఏంట్రా అని చూస్తుంటే నేనేమో ఈ పప్పు రుచి ఎట్లా చెప్పాలా అని చూస్తున్నా. ఆనప గింజలు ఒలవడం కష్టం అవ్వచ్చు, కానీ ఈ పప్పు ఉంది చూడండి, పాతకాలపు వంటకము. చిన్న ముక్కలో చిన్నగా చెప్పాలంటే సో యమ్మీ. అనపగింజల పప్పు కోసం ముందుగా అనపగింజల్ని తీసుకోవాలి. మేమైతే వీటిని అనపగింజలు అని, కాయల్ని అనపకాయలు అని పిలుస్తాము. మీ ప్రాంతాన్ని బట్టి మీరేమని పిలుస్తారో కానీ చూడ్డానికి కాయ ఈ విధంగా ఉంటుంది. లోపల కాయ సైజును బట్టి 3 లేదా 4 గింజలు ఉంటాయి. ఈ గింజలు చూడ్డానికి చిక్కుడుకాయ గింజల్లాగే ఉంటాయి. కాయ లోపల పురుగు గట్రా ఉంటే సరిచూసి వాటిని ఈ విధంగా నీళ్లు పోసి ఉంచుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న అనపగింజలు చూడండి, ఈ గ్లాస్ కొలత ప్రకారం 1.5 గ్లాస్ అనపగింజలు అయితే ఉంటాయి. ఈ పప్పుని కడాయిలో అయినా చేసుకోవచ్చు, లేదా పప్పు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. కడిగి శుభ్రం చేసుకున్న ఈ అనపగింజల్ని వేసి గింజలకి సరిపడా, రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే బాగా కారం ఉన్నవి ఒక 7 దాకా అయితే వేసుకున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. 2 మీడియం సైజ్ టమోటాలు, సగం ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ లేదా అరాళ్ళ ఉప్పు, 1/4 టీ స్పూన్ దాకా ధనియా పొడి. ఇది ఎక్కువ వేసుకోని అవసరం లేదు, 1/4 స్పూన్ వేసుకుంటే చాలు. చింతపండు, ఆల్రెడీ టమోటాలు వేసాం, ఇక్కడ వేసే చింతపండు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరతో పాటు నీళ్లు వేసుకోవాలి. తీసుకున్న 1.5 గ్లాస్ అనపగింజలకు గాను 3/4 గ్లాస్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు చూడ్డానికి ఎలా ఉంటుంది అంటే చిక్కగా ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి, పల్చగా అయితే ఉండకూడదు. చిక్కగా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కుక్కర్లో కాకుండా కడాయిలో చేసుకున్నట్టయితే సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవాల్సి ఉంటుంది. కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పప్పుని మామూలు కందిపప్పు లాగా మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి. అనపగింజ మరీ మెత్తగా కాకుండా మెత్తగా ఉడికితే చాలు. అదే కుక్కర్లో కాకుండా కడాయిలో అయితే మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్య మధ్యలో మార్చుకుంటూ పప్పు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, పప్పు ఈ స్టేజ్లో మెత్తగా ఉడికిపోయి ఉండాలి. ఒకవేళ ఉడకలేదనుకుంటే మళ్ళీ ఆ పప్పు ఉడికేదాకా ఉడికించుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్లా ఉడకకూడదు పప్పు. ఇందులో నుంచి ఒక 2 గుప్పెళ్ల దాకా పప్పును పక్కకు తీసి ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్లో ఉన్న ఆ నీళ్ళని కూడా ఒక గిన్నెలోకి వంపేసి ఈ అనపగింజలు, ఇందులో ఉన్న టమోటాలు, పచ్చిమిరపకాయల్ని పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి. ఇక్కడ ఈ పప్పు మెదిపే ముందు ఒకవేళ వేసిన పచ్చిమిర్చితో కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చి పక్కకు తీసేసి మెదుపుకోవచ్చు. కారం తక్కువ అనిపిస్తే ఈ విధంగా బాగా మెదిపిన తర్వాత ఆ పచ్చిమిర్చి ఇక్కడ వేసైనా మెదుపుకోవచ్చు. ఇప్పుడు ఇందాక పక్కకు తీసుకున్నాం కదా, ఆ నీళ్లు వేసుకోవాలి. తర్వాత ఇందాక పక్కకు తీసుకున్నాం కదా, ఈ అనపగింజలను కూడా వేసి బాగా కలిపేసి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు, ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే పోపులో చూసుకుందాం. పోపు కోసం కడాయిలోకి 6-7 స్పూన్స్ దాకా ఆయిల్ వేసిన ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక 1/4 టీ స్పూన్ దాకా ఆవాలు, ఎండుమిర్చి, ఇందాక మెదుపుకున్న పప్పులో కారం తక్కువ అనిపిస్తే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని ఇక్కడ గింజలతో సహా తుంచి వేసుకోవచ్చు. ఒక 6-7 దాకా చితగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలు, సగం మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఏ పప్పులో అయినా సరే ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేగిస్తే ఆ పప్పు టేస్ట్ గానీ, తింటున్నప్పుడు ఈ ఎర్రగా వేగిన ఉల్లిపాయల టేస్ట్ గానీ మధ్య మధ్యలో తగిలి చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు. నేను ఎప్పుడూ కూడా కరివేపాకును లాస్ట్లో వేసుకుంటాను, ఎందుకంటే చూడ్డానికి ఫ్రెష్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది, మాడిపోకుండా. కొంచెం కొత్తిమీర కూడా వేసి ఎక్కువ వేయించకుండా అట్లా ఇట్లా కలిపేసి ఇందాక మెదుపుకున్న ఈ అనపగింజల పప్పు వేసుకోవాలి. ఈ స్టేజ్లో పప్పు మరీ గట్టిగా ఉందే అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. ఇదే కుక్కర్లోకి కొన్ని నీళ్లు వేసి పోపులో వేసిన ఈ పప్పు కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా లేకుండా చూడ్డానికి ఈ విధంగా ఉండాలి. ఈ అనపగింజల పప్పు రైస్లోకే కాదండి, రాగి సంగటి, చపాతీల్లోకి కూడా బాగుంటుంది. పోపులో వేసిన ఈ పప్పుని మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడ్డానికి ఈ విధంగా ఉన్న ఈ పప్పు చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుంది.